ఇంత జాలి యేసువా. ఈ లోకంలో నీ ఎడల ఎవరు జాలి చూపలేదు. యేసు ప్రభు, నువ్వు పాపివైనా, చెడు తలంపులతో ఉన్నా, చెడు మార్గములో ఉన్నా, నా వైపు తిరుగు నాయనా, నా వైపు తిరుగు. నా వైపు తిరిగితే నేను నీ మీద ఏం చూపుతా? జాలి. ఆహ్! ఎంత అద్భుతమైన మాట. ఆ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడో చూడు. నన్ను కూడా నా ఎడల ఆయన జాలి చూపాడు. నా మీద ఎవరు జాలి చూపలే. యేసు ప్రభుల వారొక్కడే చూపాడు. కాబట్టి నీ మీద ఆయన జాలి చూపుతాడు. నీవు తిరిగి ఇప్పుడు టర్నింగ్ ప్రభు వైపు తిరగాల. ఆ! తిరిగితే నీ జీవితంలో ఏం కలుగుతదంట? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 48వ వచనం. 8:48 చదువు నాయనా. 8:48. ఆ! పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వారు నీ తట్టు తిరిగి ఆ! 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 చాలు. కాబట్టి ఈ రాత్రి నీవు దేవుని వైపు ఎట్లా తిరగాలంట? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను. చెప్పండి, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను ఆయన వైపు ఏం చేయాలి మనము? అంటే సంపూర్ణంగా మీరు ప్రభు వైపు తిరగాల. తిరిగితే దేవుడు మీ ప్రార్థనలు వింటాడు. రెండవది, ఆయన మిమ్మల్ని ఏ దేశంలో చేర్చాలనో ఆ దేశంలో, ఏ దేశం? మన దేశం ఏ దేశం? కువైటా? అమెరికా? ఇరానా? పోతే ఇప్పుడు పడతన్నాయి ఏంటి? పరలోకం దేశం. ఏ దేశం? పరలోకము నా దేశము, పారదేశి నేనిలా యాత్రికుడను. పరలోకము ఎంతో అందమైనది పరలోకము, ఆసం నా దేశం. కాబట్టి ఎంతో అందమైనది పరలోకం నా దేశం. మన దేశం ఇది చచ్చిపోయినాడు. సచ్చిందేంది, పోయిందేంది? సచ్చిందేంది, పోయిందేంది? ఈ శరీరం చచ్చిపోయింది. ఆత్మ, దేవుడు అనుగ్రహించిన ఈ ఆత్మ ఎక్కడికి పోయింది? మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన. కాబట్టి చచ్చిపోయినాడు అంటే దాని అర్థమే తెలియదు చాలా మందికి. సచ్చింది శరీరం, పోయింది ఆత్మ. రాత్రి ప్రియ స్నేహితుడారా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకుందాం. చదవండి 78వ కీర్తన. మాట్లాడుతుంది నేను. 78. చదవండి 34 వచనం. వెదికిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని వైపు తిరిగి. ఆ దెబ్బలు పన్నాయి వాళ్ళకి. ఏం పన్నాయి? ఏం దెబ్బలు పన్నాయి? వారిని ఆయన ఏం చేసినాడంట? సంహరించినప్పుడు. ఏం చేసినప్పుడు? ఎప్పుడైనా ఏదంటే దెబ్బ తగులుతేనే మనం దేవుని అప్పుడు ప్రార్థన మందిరము. ప్రార్థన మందిరం. అన్న ప్రార్థన చేయి, అక్క ప్రార్థన చేయి. ఏమంటే తగిలింది. ఏం తగిలింది? కొట్టాడు దేవుడు. ఆ? ఆ, అందుకంటే కదా, ఏది ఏదైనా బుద్ధి వచ్చేంత వారికి తెలియదురా అని. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగున్నా చూడండి, అతనికి తగిలిన తర్వాత కూర్చొని ఏం కాదు, ప్రభు వైపు ఎవరు గురువైపు పోయినా. కాబట్టి ప్రభు వైపు తిరిగిన ఎడల మానవుడు, దేవుని బిడ్డలారా, ఎంతో పశ్చాత్తాపడతాడు. కాబట్టి దేవుని వైపు తిరుగుతాడు. దేవుడు ఎంతగానో తనకు సహాయపడతాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన పాప జీవితమును మాని దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదములు దయచేస్తాడు.
దేవుడు అతనికి ఎట్లుంటాడంట? చూడండి కింద వచనంలో, దేవుడు తమకు ఆశ్రయదుర్గమదియు. ఆ! హ్మ్. ఆహా! దేవుడు తమకు ఆశ్రయదుర్గము. దేవుడు తమకెట్లంట? దేవుని వైపు నువ్వు తిరిగితే దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు నిన్నెంతో దీవిస్తాడు. దేవుడు నిన్నెంతో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి మీరిక్కడ వినండమ్మా. ఈ రాత్రి దేవుని వైపు మనము తిరిగినట్లయితే ఆయన జాలి పడతాడు. ఆయన పరలోక దేశంలో చేరుస్తాడు. తర్వాత ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఆయన విమోచిస్తాడు. అంత మాత్రమున కాకోకుండా దేవుని వాక్యంలో చూస్తే ఆయన క్షమించే దేవుడు. చెప్పండి, ఏ దేవుడు? కింద మనం చదువుకున్నాం 4వ 55లో 7లో ఆయన క్షమించే దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నిన్ను నన్ను ఎంతో క్షమించే దేవుడుగా ఉన్నట్లుగా ఆ! ఆ! క్షమించే దేవుడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కాలంలో చూడండి 55వ కీర్తన మనం యెషయా గ్రంథం 55 చూడండి. 55 ఏడవ వచనంలో మనం చూద్దాం. 55 7 చూడండి. ఆ! వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. చెప్పండి, ఏం చేస్తాడంట? అందుకే మనము స్టార్టింగ్‌లోనే చెప్పుకున్నాం. యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు. చెప్పండి, ప్రేమ గల దేవుడు, క్షమించే దేవుడు. రాత్రి కాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత ఘోర పాపులనైనా ఆయన క్షమించేవాడనేది మనము చూడగలుగుతా ఉంటున్నాం. కాబట్టి నీవు, నేను, మనమందరము అలాగున దేవుని మార్గంలో నడవాలా. కాబట్టి చెడు జీవితమును వదిలేయాలా. కాబట్టి ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన క్షమించగలిగిన దేవుడు, ఆయన చనిపోతే మన ఆత్మలను పరలోకములో చేర్చే దేవుడు. కాబట్టి అలాగున నీవు నేను ఆయన క్షమాపణ కిందికి, ఎందుకంటే యేసు ప్రభువుని గురించి ఒక మాట రాయబడింది. క్షమించుటకు ఆయన ఎవరంట? సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన ఎంత ఘోర పాపాత్ములనైనా ఏం చేస్తాడంటే క్షమించేస్తాడు. చూడండి ఆ మాట మనం చూస్తాము. ఆ మాట 86వ కీర్తన 86:5. 86:5 మనం చూద్దాం. ఆ! నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన ఈ లోకములో ఎవ్వరూ క్షమించరు పాపులను. యేసుప్రభు క్షమిస్తాడు. కాబట్టి ఈ రాత్రి జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ చేరువచ్చిన దేవుని బిడ్డలారా, ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, జాలిపడే దేవుడు, పరలోక రాజ్యమును చేర్చే దేవుడు. కాబట్టి ప్రభైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచితే అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారనేది మనము ఈ రాత్రి కాలంలో ఈ వాక్యమును చూడగలుగుతుంటున్నాం. కాబట్టి ఈ రాత్రి ఈ కుటుంబం కొరకై, అట్లు ఈ కుటుంబంలో అక్కర్ల కొరకై, అవసరతల కొరకై ఇద్దరు నలుగురు ప్రార్థన చేస్తాము. తర్వాత ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తాము. వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తాము. ఈ కుటుంబం అంతా రక్షణ పొందాలా, మారుమనసు పొందాలా, కొన్ని అక్కర్ల అవసరతలు ఉన్నాయి తీర్చబడాలా, వీరికున్న సమస్యలు బాధలు తీర్చబడాలా. తర్వాత గ్రామంలో ఉన్న వారు దేవుడు అనేకులు రక్షించున్నట్లుగా, చూడు అది డోర్ లైట్ వెలిగింది, పో చూడు పో. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను, లైట్ వెలుగుతున్నాయి చూడు. కాబట్టి నీవు నేను అలాగున ప్రార్థన చేద్దాం. అడిగి పో, గేటు కాడికి ఏమవుతుంది? ఆ, ప్రార్థన చేయండి, మోకరించండి. ఈ ఇంటి గుర్రవయ్య, చిన్నక్క, కొడుకు, కోడలు